యోగా దీనివల్ల మనకు శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది. అయితే యోగాలోనే ఇంకో రకమైన విధానం ఉంది, అదే ముద్రలు వేయటం. చేతి వేళ్లను కొన్ని ప్రత్యేకమైన భంగిమల్లో పెట్టి కొంతసేపు ధ్యానం చేయడం వల్ల పలు అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తాళపత్రం మీకు అందిస్తుంది. శూన్య ముద్ర. పద్మాసనం వేసి కూర్చుని చేతులను రెండింటినీ కాళ్లపై పెట్టుకోవాలి. అనంతరం రెండు చేతుల బొటన వేళ్లను మధ్యవేలికి ఆనించాలి. ఇలా కొంతసేపు ఉండి ధ్యానం చేయాలి. దీంతో చెవి నొప్పి, చేతులు, కాళ్లలో స్పర్శ జ్ఞానం కోల్పోవడం వంటి సమస్యలు దూరం అవుతాయి. జ్ఞానముద్ర. ముందు చెప్పినట్లుగానే పద్మాసనంలో కూర్చున్నాక రెండు చేతుల బొటన వేళ్లను చూపుడు వేళ్ల కొనలకు ఆంచి ఉంచాలి. ఈ భంగిమలో కొంతసేపు ఉండాలి. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, శరీరానికి ఉత్తేజం, ఉల్లాసం కలుగుతుంది. వాయున్ముద్ర. రెండు చేతుల చూపుడు వేళ్లను పూర్తిగా కిందకి వంచి దానిపై బొటన వేళ్లను ఉంచాలి. ఈ భంగిమలో కొంతసేపు ఉండాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది, పాజిటివ్ శక్తి చేకూరుతుంది, పనిచేయడానికి తగిన శక్తి లభిస్తుంది. పృథ్వీ ముద్ర. రెండు చేతుల ఉంగరపు వేళ్లను కాలి బొటన వేళ్ల వద్ద బొటన వేళ్లతో పట్టుకోవాలి. ఇలా కొంతసేపు ఉండడం వల్ల కండరాలు చక్కగా పనిచేస్తాయి, కొత్త కండరాల రూపకల్పన జరుగుతుంది, కండరాలు రిలాక్స్ అవుతాయి. వరుణ ముద్ర. రెండు చేతులకు చెందిన చిటికెన వేళ్లను బొటన వేలి వైపుగా కిందికి వంచి బొటన వేళ్లకు ఆనించాలి. ఇలా కొంతసేపు ఉండడం వల్ల కీళ్ల నొప్పులు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి. ఆకాశ ముద్ర. రెండు చేతుల బొటన వేళ్ల కొనలకు మధ్యవేలి కొనలను ఆనించి కొంతసేపు ఉండాలి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన దూరం అవుతాయి, నెగిటివ్ శక్తి నశిస్తుంది, శరీరంలోని విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. సూర్యముద్ర. రెండు చేతుల ఉంగరపు వేళ్లను పూర్తిగా కిందికి మలిచి వాటిపై బొటన వేళ్లను ఉంచాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బరువు తగ్గుతారు, దృష్టి సంబంధ సమస్యలు దూరం అవుతాయి. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.